అనంతపురం జిల్లాలో వైరల్ న్యూమోనియా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంలో జలుబు, దగ్గు, జ్వరంతో లక్షణాలతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో నిత్యం నమోదవుతున్న కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రి చిన్నపిల్లలు వార్డులో సగానికి పైగా న్యూమోనియా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వార్డులో సరిపడినన్ని పడకలు లేకపోవడంతో ఒకే మంచంపై ముగ్గురిని ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్లిన వేళల్లో ఖర్చు చేసిన పిల్లల ఆరోగ్యం మార్పు రాలేదంటూ ఆరోపించారు. చిన్నారులకు అందించే ఆహారంలో శీతల పదార్థాలు లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకి దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం చాలా మంది వస్తున్నారు పిల్లలు. ఇక్కడ వస్తున్న ఓపీలలో ఒక 200 నుంచి 300 వరకు వస్తున్నాయి ఓపీలు. అన్ని మ్యాక్సిమం దగ్గు, జలుబు, జ్వరంతో వస్తున్నాయి. ఇక్కడ మనకు ఐసీయూకి అయితే ఐసీయూలో రోజుకి 60 అడ్మిషన్లు వస్తున్నాయి. దాంట్లో 60లో ఒక 70% వరకు దగ్గు, జలుబు, ఆయాసం ఇవే వస్తున్నాయి ఎక్కువ. సో ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంది కాబట్టి పిల్లలు దగ్గు, జలుబు, జ్వరాలతో బ్రాంకిలైటిస్ అంటాం దాన్ని, బ్రాంకిలైటిస్, న్యూమోనియా అట్లా వస్తున్నాయి అన్నమాట ఎక్కువ. ఆ మిగిలిన 20 నుంచి 30% ఎక్కువ జ్వరాలు, వాంతులు, బేదులు ఇలా వచ్చినాయి అన్నమాట జ్వరాలు. అవి కూడా దాంట్లో ఎక్కువ వైరల్ జ్వరాలే ఉన్నాయి. ఎక్కువ దగ్గు, జలుబు, తుమ్ములు రావడము, మాస్క్ పెట్టుకోవడము ఇలాంటి వల్ల ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ అంటే మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ మనం కరోనా టైంలో ఏం పాటిస్తాం మ్యాక్సిమం అవే పాటిస్తాం, చాలా వరకు తగ్గిపోతాయి. మ్యాక్సిమం వైరల్ ఉంటాయి, ఇన్ఫ్లుయెంజా అంటాం, మ్యాక్సిమం అవే వస్తున్నాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఉంటాయి. సో దానివల్ల మిగతా వైరస్లు కూడా ఉంటాయి. దానివల్ల ఎక్కువ సీజన్ అంటాం, ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి.